ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష నేను విద్యాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత ఇది నా చిత్తశుద్ధి 40% డైట్ ఛార్జెస్ పెంచినా 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినా ఎవరు ఉంటారు అధ్యక్ష ఈ డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు లేరా ఆ పిల్లలు మా పిల్లలైనా పాఠశాలకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సహబంతి భోజనం చేసి నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నెలకొకసారి ఖచ్చితంగా పాఠశాలలో వెళ్ళి భోజనం చేయండి అని ఈరోజు పర్యవేక్షిస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఈ రకంగా ప్రక్షాళన చేసి పేరుకపోయిన చెత్తను తొలగించి మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కించపరిచే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దెకి 58-11,000 కోట్లతో ఇచ్చిన 100 కాన్స్టిట్యున్సీలకు 100 ఇయ్యాలని 20 నుంచి 25 ఎకరాలల్లో ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్లు ఇచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 మంది మినిమం ఉండాలి అని ఈరోజు వాళ్ళందరిని ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరినీ ఒక లైనప్ చేసి ఆ పిల్లల కోసం మేము తాపత్రయపడుతుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము కడుతుంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడన్నా అభినందించడానికి మనసు రావాలి కదా అధ్యక్ష ఇందులో మా స్వార్థం ఏముంది అధ్యక్ష ఏమన్నా మా పార్టీ కార్యకర్తల కోసం కట్టించిన రిహాబిలిటేషన్ సెంటర్ ఇదేమన్నా ఈ పేదోళ్ళ కోసమే కదా మేము చేస్తున్నది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడదలుచుకుంటారో ఏదైతే చెప్తున్నారో మా మీద బురద జల్లాలన్న ఆలోచన తప్ప లేకపోతే ఇదే కాదు అధ్యక్ష పోలీసులు 1,00,000 మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష మనం ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నాము మన కుటుంబాలతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే పోలీసు రక్షణ వ్యవస్థ ఉండబట్టే అధ్యక్ష అలాంటి పోలీసులకు వాళ్ళ పిల్లల చదువుల కోసం సమయం లేకపోవడం రోజుకి 24 గంటలు ప్రభుత్వ ఉద్యోగంలోనే ప్రజా జీవితంలోనే పోలీసుల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని పోలీసుల పట్ల ఒక ప్రత్యేకమైన సానుభూతి చూపించి మంచిర్యాలలో 50 ఎకరాల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి కేవలం పోలీస్ పిల్లలు హోంగార్డ్ నుంచి డీజీపీ పిల్లల వరకు ఎవరైనా ఆ స్కూల్లో సమానమే ఒక హోంగార్డ్ బిడ్డ అయినా డీజీపీ బిడ్డ అయినా ఆ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో భారతదేశంలో సైనిక్ స్కూల్కి ఎంత ప్రతిష్ట ఉన్నదో నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులు వాళ్ళ పిల్లలు కూడా అంత ప్రతిష్ట కలిగిన చదువే కాదు స్పోర్ట్స్లో క్రీడలలో రాణించడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు చేసి మంచిర్యాలలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ పోలీసుల పిల్లల కోసం ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఇవాళ పోలీస్ పిల్లలకి ఇవ్వాలనుకున్నాం అధ్యక్ష ఇవాళ వాళ్ళు మన రక్షణ కోరుకుంటున్న వాళ్ళు మనల్ని కాపాడుతున్న వాళ్ళు ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే అది పోలీస్ శాఖ వల్ల కాదా అధ్యక్ష వాళ్ళ ఏముంటుంది అధ్యక్ష వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి వాళ్ళ పిల్లలు రాణించాలనుకుంటారు వాళ్ళ జీవితం ఎట్లాగూ ఇట్లా గడిచిపోయింది మా పిల్లలైనా బాగుండాలని కోరుకుంటారు ఎప్పుడు ఆలోచన చేసిరా అధ్యక్ష ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది పోలీస్ సిబ్బంది గురించి అయినా ఆయన ఆలోచన చేసిందా డీజీపీ నుంచి హోంగార్డ్ వరకు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా వాళ్ళకు ఒక వ్యవస్థ ఉండాలి అని ఈరోజు ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఒక వ్యవస్థను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఈరోజు పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేసినాం కదా అధ్యక్ష ఈరోజు ఇట్లా ఒక్కొక్కటిగా మీరు పెండింగ్ పెట్టిపోయి మా నెత్తి మీద మోపిన అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటూ మేము ముందుకు వెళ్తుంటే మీరు మమ్మల్ని అవహేళన చేయడం గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పు పట్టే విధంగా గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసమని నేను అడుగుతున్నా అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రభుత్వం యొక్క భవిష్యత్ ప్రణాళిక ఆ భవిష్యత్ ప్రణాళికనే గవర్నర్ గారు మాట్లాడతారు తప్ప గవర్నర్ గారు వారు సొంతంగా ఏం ఆలోచన చేయరు అధ్యక్ష మంత్రివర్గ తీర్మానమే గవర్నర్ ప్రసంగం అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆరోగ్యం మీకు తెలుసు డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దామోదర రాజనరసింహ గారు ఆయన బై క్వాలిఫికేషన్ ఇంజనీర్ బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్ సామాజిక బాధ్యత కలిగిన చైతన్యం కలిగిన వ్యక్తిగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా వారికి ఆ బాధ్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు అందరికీ ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి హెల్త్ డిజిటల్ కార్డు క్రియేట్ చేయడం అనేవి కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్ని కుప్పగూలుతుంటే కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే 30 ఎకరాల గోషమాయిల దగ్గర 30 ఎకరాల 2,700 కోట్లు దాదాపుగా 3,000 కోట్లతోని ఈరోజు ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మించడానికి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రజల వైద్యానికి సంబంధించింది కాదా రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి కూడా అపోలో యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటళ్లలో బాజాప్తా
ఈ కార్డు తీసుకెళ్తే వైద్యాన్ని అందించే విధంగా తెస్తే దాన్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, దాన్ని మూలకు పడేస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము తీసుకున్న నిర్ణయం మొదటి 2 రోజుల్లోనే కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కూడా 163 మెడికల్ ప్రొసీజర్లను అదనంగా యాడ్ చేసి వాళ్ళందరినీ వివిధ రకాల డిసీజులు వస్తే కూడా వాళ్ళకు వైద్యాన్ని అందించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష. మెడికల్ కాలేజ్ జీవోలు ఇచ్చి పోయింది అధ్యక్ష. 8 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు కూడా ఇయ్యలే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్. దామోదర రాజనరసింహ గారు మా అధికారులు పోయి ఢిల్లీలో కూర్చొని ఆ 8 మెడికల్ కాలేజీలకు అన్ని రకాలుగా రేషనలైజ్ చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎంతసేపు ఉన్న కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వలే అంటే నువ్వు అసలు లెటరే పెట్టలే, నువ్వు అడగనే లేదు. నీ తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని నువ్వు అడగనే లేదు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మంది మీద నెట్టేసి ఒకటి కేంద్రం మీద, ఒకటి ప్రతిపక్షం మీద, ఒకటి పాలకపక్షం మీద, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద, ఊరి మీద, అందరి మీద నెట్టేసి నీ పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటే రికార్డులు అక్కడ ఉంటాయి కదా అధ్యక్ష. ఉన్న వరంగల్ కానీ, లేకపోతే అల్వాల్ కానీ, లేకపోతే ఎల్బీ నగర్ కానీ, లేకపోతే నిమ్స్ కానీ మొదలు పెట్టించినావు, కాంట్రాక్టులు ఇచ్చినావు, కమిషన్లు తీసుకున్నావు, పోయినావు. ఇవాళ మేము వచ్చి కూర్చొని నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రతి నెల పర్సనల్గా విజిట్ చేసి సమీక్షించుకుంటూ ఈరోజు వాటిని వేగంగా పూర్తి చేసి జూన్ 2, 2025 లోపల ప్రారంభించాలని రాత్రింబగళ్ళు మా మంత్రి గారు ఎంబడిపడి ఈరోజు గ్రీన్ ఛానల్ వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా అధ్యక్ష. ఇవన్నీ కనిపిస్తలేవా? వైద్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష. వాళ్ళ పైశాచిక ఆనందం కనిపిస్తుంది, సంతోషంతో గంతులేస్తున్నట్టు కనిపిస్తున్నారు అధ్యక్ష. సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తే దానికోసం నిరసన చేస్తే దానికోసం వీధుల్లోకి వస్తారు. వాళ్ళు చెప్తే ఏదైనా ఉంటే మేము సావధానంగా దాన్ని అరే ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు, దీన్ని మనం అటెన్షన్తో ఉండాలి అని అధికారులకు అందరూ సూచన. మీదెక్కడ అధ్యక్ష? మీరు అదొదిలేసి పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష. ఎక్కడైనా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా, పేపర్ తీసినా, ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు. ఇది ఎక్కడ